ఇప్పుడు మనము యాంగులర్లోని ఎగ్జాక్ట్ ఇన్పుట్ అండ్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ దానికి కనిపిస్తున్నాం. ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇన్పుట్ అండ్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఇన్పుట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్. So these are used to transfer data from one component to another component. Okay. అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్ ఇన్పుట్ it is used to transfer data from parent to child. ఓకే. అలాగే ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్. ఓకే. రెండు కూడా ఏంటి అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటాను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే. అలాగే దీన్ని చూడడానికి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసుకున్నాం. ఫస్ట్గా నేను ఇక్కడ VS కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. VS విజువల్ స్టూడియోలో నేను ఇక్కడ చూసినట్టయితే రెండు కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒకటి చైల్డ్ కాంపోనెంట్ అలాగే పేరెంట్ కాంపోనెంట్. ఇక్కడ చూసినట్టయితే చైల్డ్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత పేరెంట్ అనే కాంపోనెంట్లో క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఈ టూ కాంపోనెంట్స్ నుంచి నేను ఒక పేరెంట్ నుంచి చైల్డ్కి ఏ విధంగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నామో చూసుకున్నాం. ఫస్ట్గా మనము ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం చేసుకున్నాం. ఫస్ట్ ఈ విధంగా అన్నీ అయితే క్లియర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఎగ్జాక్ట్ ఇన్పుట్లో చైల్డ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇదేం చేద్దాం. సో ఇక్కడ చూసినట్టు మనకు డిఫాల్ట్గా అవుట్పుట్ అనేది జస్ట్ పేరెంట్ చైల్డ్ రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అంటే మనము యాప్ కాంపోనెంట్ HTMLలో మనకి కోడ్ అనేది ఉంది కాబట్టి అలో యాప్ అనేది, తర్వాత పేరెంట్ అనే బటన్, చైల్డ్ అనే బటన్, రెండు బటన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ రెండు అనేవి ఉన్నాయి. ఓకే. ఇది క్లిక్ చేస్తే ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే మనము పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్ డేటా ఏం లేదు కాబట్టి మనం క్లిక్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ మనకు URL మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ మనకు డేటా రావట్లేదు. ఎందుకంటే డేటా అనేది అక్కడ డిస్ప్లే చేయలేం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నేను చైల్డ్ పేరెంట్స్కి ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇన్పుట్ ఎందుకు బటన్ చూసుకుంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇన్పుట్ మనం డిక్లేర్ ఇస్తాము. పేరెంట్ నుంచి డేటాని చైల్డ్కి పంపాలనుకుంటాయి. సో ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి పేరెంట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నేను ఒకటి డేటా అనేది డిక్లేర్ చేసుకుంటాం. డేటా అనేది చిన్న టైప్ ఒకటి టైప్ ఇచ్చేస్తాను. దానికి నేను హలో పేరెంట్ అని చెప్పేసి డేటా ఇస్తాం. ఓకే. తర్వాత ఈ డేటాని నేను చైల్డ్లో డిక్లేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో చైల్డ్లో డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి ఈ డేటాని చైల్డ్ కాంపోనెంట్కి వెళ్ళి నేను ఇక్కడ ఈ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలంటే సెలెక్టర్ యూజ్ చేసుకోవాలి. సెలెక్టర్ ఏదంటే పేరెంట్ ఇది కాబట్టి ఈ పేరెంట్ సెలెక్టర్ని నేను చైల్డ్లో డిక్లేర్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో డేటా చైల్డ్ కాంపోనెంట్ డేటా అనేది తీసుకున్నాం. డేటా అని పెట్టుకున్నాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టు మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఏమని డేటా డస్ నాట్ ఎగ్జిస్ట్ కింద చైల్డ్ కాంపోనెంట్, అంటే ఈ డేటా అనేది ఏదైతే ఉందో ఇది చైల్డ్ కాంపోనెంట్లో ఇక్కడ లేదు అని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు డేటా అనేది డిక్లేర్ చేయలేము. మన ఇక్కడ నుంచి పేరెంట్ నుంచి డైరెక్ట్గా మన డేటాని ఇక్కడ పంపిస్తున్నాం చైల్డ్కి. కానీ మనకు ఆ బాధ్యత డేటా ఇక్కడ ఉంది, పేరెంట్లో ఉంది, ఇక్కడ ఉంది డేటా.
సో ఇక్కడ నుంచి అక్కడికి మనం డైరెక్ట్గా పంపలేము. సో ఆ విధంగా డైరెక్ట్గా మనం పంపాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఈ చైల్డ్ కాంపోనెంట్లో ఈ పేరెంట్ కాంపోనెంట్లో మనము డేటాని డిక్లేర్ చేసుకోవాలి. సో పేరెంట్ కాంపోనెంట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చైల్డ్ కాంపోనెంట్ ఇంపోర్ట్లో చైల్డ్ కాంపోనెంట్ చేయాలి. చైల్డ్ కాంపోనెంట్ని మనం డిక్లేర్ చేసాం. తర్వాత చైల్డ్ కాంపోనెంట్ని మనము పేరెంట్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి చైల్డ్ కాంపోనెంట్ని మనము పేరెంట్ ట్యాగ్లో ఈ విధంగా ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం డేటా అనేది సెండ్ చేస్తాం. ఏ విధంగా ఇక్కడ మనకి ఏముంది, డేటా అనేది డి అనే వేరియబుల్ మనము డేటాని డిక్లేర్ చేసుకున్నాం. సో ఈ డేటాని ఇప్పుడు మనము పేరెంట్కి పంపించాలి. పేరెంట్కి పంపించాలంటే చైల్డ్కి పంపించాలి. సో చైల్డ్కి పంపించాలంటే ఇక్కడ నుంచి మనము ప్రాపర్టీ బైండింగ్ అలాగా యూజ్ చేసుకుంటాము. ప్రాపర్టీ బైండింగ్లో మనము డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఈ డి అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డీలో మనకి ఈ డేటా అనేది ఉంది. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, చైల్డ్కి వెళ్తుంది కదా. చూడండి, చైల్డ్ ఎక్కడ వాడినాం కాబట్టి చైల్డ్కి ఈ విధంగా డేటా అనేది వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ చైల్డ్లో ఈ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడికి వచ్చేసి మనము ఫస్ట్ అది ప్లేస్లో అంటే డెకరేట్ ఇన్పుట్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇన్పుట్ డెకరేటర్ ఆప్షన్ మనకు అది డేటా అనేది వస్తుంది. సో డెకరేట్ ఇన్పుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది అవుతుంది. ఈ డెకరేట్ ఇన్పుట్ డెకరేటర్ అనేది మనకు యాంగులర్ + అనే మాడ్యూల్లో ఉంటుంది. ఈ డెకరేట్ ఇన్పుట్ చేసిన తర్వాత దానికి వాల్యూ అనేది అసలు ఇచ్చాము. మరి ఇచ్చాము ఇక్కడ డేటా 1 అని ఇచ్చాము. ఇక్కడ ఏమి ఇచ్చాము, డి అని ఇచ్చాము. సో ఈ డి అనే దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డీలో మనకు డేటా అనేది ఉంటుంది. ఈ డీని మనము ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. డి అని చేసిన తర్వాత మనకు ఈ విధంగా హలో పేరెంట్ అనేది డేటా అనేది వచ్చింది. చూడండి, మన పేరెంట్ కాంపోనెంట్ క్లిక్ చేస్తే మనకు హలో పేరెంట్ అనేది వచ్చింది. ఓకే, ఈ విధంగా వస్తుంది మన డేటా అనేది. తర్వాత ఇప్పుడు చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా అంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఒకటే ఉంటే ఈ విధంగా పంపిస్తాం. ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి, మల్టిపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక డేటాను తీసుకుంటాను. డేటా 2 అని తీసుకొని దానికి స్ట్రింగ్ అని చేసుకొని డేటా 2 అని తీసుకుంటాం. ఇచ్చిన తర్వాత ఈ డేటా 2ని మనము ప్రాపర్టీ బైండింగ్ లాగా యూజ్ చేసుకుంటాం. D2 అని చేసుకుంటాం. D2 డేటా అనేది పంపిస్తుంటాం. సో ఈ D2ని మనము పేరెంట్ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్ అండ్ డేటాను యూజ్ చేసుకుంటాం. డైరెక్ట్ ఇన్పుట్ డేటా వాడిన తర్వాత మనం దేనికి అసైన్ చేస్తాం కాబట్టి D2 అసైన్ చేస్తాం కాబట్టి ఈ D2ని మనము ఇందులో ప్రింట్ చేసుకుంటాం. D2 దాని కోసము దిస్ ఈజ్ ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ కాబట్టి చైల్డ్ అని పెట్టుకుందాం. దిస్ ఈజ్ ఫ్రమ్ చైల్డ్. ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకు చూడండి, ఇప్పుడు డేటా అనేది బై డిఫాల్ట్గా మనకు అయితే మనకు డిఫాల్ట్గా డేటా ఏముంటుంది, పేరెంట్ అనేది ఫస్ట్ మనకు ఇలా ఉంటుంది. పేరెంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు పేరెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకు చైల్డ్, ఇది మనకు డేటా అనేది చైల్డ్ నుంచి పేరెంట్ నుంచి డేటా అనేది చైల్డ్కి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఎప్పుడైనా కానీ మనము ఎన్ని రకాల డేటాలైనా మనం పంపించుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఎన్ని కావాలంటే అన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని డిక్లేర్ చేసుకున్నా కానీ వాటన్నిటి మనము దానికి వేరియబుల్ పాసింగ్ చేసుకొని దాన్ని ఇక్కడ పంపించుకోవాలి. ఈ విధంగా
ప్రాపర్టీ బైండింగ్ వాడి దట్ డేటా ఈక్వల్ టు యొక్క నేమ్ ఇచ్చిన తర్వాత ఈ నేమ్ ఏదైతుందో ఈ నేమ్ని మనము క్యాల్కులేటర్లో ఇన్పుట్ డెకరేటర్ అని వాడిన తర్వాత ఇక్కడ నేమ్ ఇచ్చేసుకొని ఈ నేమ్ని మనము ఈ HTML ట్యాగ్లో ప్రింట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనము పేరెంట్ నుంచి చైల్డ్కి డేటా అనేది పంపించుకుంటాము. అది ఇన్పుట్ డెకరేటర్ వాడి. ఒకవేళ మనం ఇప్పుడు ఇదే విధంగా చైల్డ్ డెకరేటర్ వాడి అంటే అవుట్పుట్ డెకరేటర్ వాడి మనము కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్కి డేటా ఏ విధంగా చూసుకుందాం. దానికోసం ఫస్ట్గా కోసం రిలీజ్ చేయాలి. ఈ విధంగా తర్వాత ఇప్పుడు మనము పేరెంట్ నుంచి చైల్డ్కి ఏ విధంగా డేటా అనేది పంపించమని చేసుకున్నాం. ఇప్పుడు అవుట్పుట్ డెకరేటర్ వాడి ఏ విధంగా డేటా ట్రాన్స్లేషన్ చేసుకున్నాం. సో ఇన్పుట్ అవుట్పుట్. సో ఇదేంటంటే మనకు చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అలాగే ఈ ఇన్పుట్ అనేది యూజ్ చేసి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. కాకపోతే దీనికి మనకు ఇన్పుట్ వాడితే మనకు డేటా అనేది పంపడానికి ఇలా ఉండదు. అక్కడ మనము ఏ విధంగా వాడతామంటే ఎమిటర్ అనేది యూజ్ చేస్తాము. సో ఎమిటర్ అనేది ఒక క్లాసు. ఆ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి దాని నుంచి మనము డేటా అనేది పంపుతాము. ఓకే, నేను మనకు కాంపోనెంట్ నుంచి డేటా పంపడానికి మాకు ప్రీవియస్ ఉంటాయి. ఏంటంటే ఇన్పుట్ ఒకటి, అవుట్పుట్ ఒకటి, ఇన్పుట్ తర్వాత వీల్ చైల్డ్ కూడా ఉంటుంది. సో వీల్ చైల్డ్ కూడా మనం యూజ్ చేసి కాంపోనెంట్కి డేటా అనేది పంపుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మనకు అవుట్పుట్ చూసుకున్నాం. అవుట్పుట్లో మనకు 2 ఉంటాయి బైండింగ్స్. ఒకటి ఏది అంటే ఈవెంట్ బైండింగ్, ఇంకోటి ఈవెంట్ ఎమిటర్. ఎక్కువ మనం వాటికి ఈ ఈవెంట్ ఎమిటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈవెంట్ ఎమిటర్ వాడి మేము ఏ విధంగా డేటా అనేది పంపాలనేది ఇక్కడ చూస్తున్నాము. ఫస్ట్ మనం చైల్డ్ కాంపోనెంట్లో మన చైల్డ్ నుంచి పేరెంట్ డేటా వస్తుంది కాబట్టి చైల్డ్ కాంపోనెంట్లో నేను ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేసుకొని ఏమో ఇచ్చుకుంటా. దానికి నేను ఏదో హ్యాండ్ చేసుకున్నాం నేను. సో ఇక్కడ నుంచి మనము చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా పంపాలంటే మనము ఇక్కడ అవుట్పుట్ డెకరేటర్ అనేది యూజ్ చేయాలి. అవుట్పుట్ డెకరేటర్ ఇది మనకు యాంగ్లర్ స్కోర్ అనే దాని నుంచి వస్తుంది. ఎంటర్ చేసుకొని దాని ఒక వేరియబుల్ పాస్ చేసుకుంటాం. ఈ విధంగా మనము చేసుకుంటాం. కాకపోతే ఇది అవుట్పుట్కి ఈ విధంగా డిక్లేర్ అంటే ఫస్ట్ మనము ఎమిటర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎమిటర్ అనే క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేసుకుంటాం, మీకు వర్క్ క్రియేట్ చేసుకొని నేను ఎమిటర్ ఈ కాన్స్ట్రక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక వేరియబుల్ క్లాస్ చేసుకుంటాము. ఆ వేరియబుల్ నేను వచ్చేసి నేను వేరియబుల్ అని ఇచ్చుకుంటాను. వేరియబుల్ అని తీసుకున్నాం. దీన్ని మనము అవుట్పుట్ డెకరేటర్కి అర్థం చేసుకుంటాం. ఈ విధంగా మనము పంపిస్తాము. సో అవుట్పుట్ అని వాడిన తర్వాత మనము ఇక్కడ డిక్లేర్ అనేది చేసుకోవాలి. యాంగ్లర్ స్కోర్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ మోడల్ నుంచి. తర్వాత మనము ఇక్కడ నుంచి మెసేజ్ అనేది పంపిస్తున్నాము. ఏ విధంగా డెమో అన్నట్టు పంపించుకుంటున్నాము. ఓకే, దానికోసం నేను
ఇక్కడ నేను ఒక కాస్ట్ ఒకటి ఫంక్షన్ తీసుకుంటా, సెండ్ డాటా అని సెండ్ డాటా అని ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ లోపల ఇప్పుడు ఎమిటర్ మెథడ్ అయితే ఈ ఎమిటర్లో మనకు ఒకటి ఎమిట్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ ఎమిట్ అనే మెథడ్ ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి డేటా ఏదైతుందో ఆ డేటాని ఎక్కడైతే వాడాలనుకుంటున్నామో అక్కడికి ఎమిట్ చేస్తుంది. సో దాన్ని వాడాలంటే మనము దిస్ డాట్ వేరియబుల్ నేమ్ ఏదైతుందో అది వేరియబుల్ డాట్ ఎమిట్ ఇక్కడ చూసినట్టు మనకు ఇక్కడ చూసినట్టు ఎమిట్ అనే మెథడ్ ఉందండి. ఈ ఎమిట్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ మెథడ్ లోపల మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఈ మెథడ్ లోపల ఇస్తాము. ప్రజెంట్ నేను డెమో అనే మెసేజ్ అని పంపిస్తున్నాను కాబట్టి దిస్ డాట్ డెమో పంపిస్తాను. సో దీన్ని నేను చూపించడానికి కన్సోల్ ఓపెన్ చేసుకుంటాను. కన్సోల్ డాట్ సో జస్ట్ ఇది కన్సోల్ ఓపెన్ చేసుకుంటాం. దీన్ని మనం చైల్డ్ కాంపోనెంట్ డిక్లేర్ చేస్తాం. చైల్డ్ కాంపోనెంట్ వచ్చేసి మేము ఆ కాంపోనెంట్ అనుకుంటున్నాం కాబట్టి పేరెంట్ కాంపోనెంట్ ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపోర్ట్ చైల్డ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేము ఆ సెలెక్టర్ యూజ్ చేసుకుంటాం. యాప్ చైల్డ్ ఇక్కడికి నేను డేటా అనేది పంపించుకున్నాం. ఇక్కడ మనం డిక్లేర్ ఏం చేసినాం, ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్లో ఏమేంతో డిక్లరేషన్ ఏమైతే వేరియబుల్ అనేది ఎంతో, ఈ వేరియబుల్ అనేది ఎంతో మనం పర్టికులర్ ఇక్కడ వేసుకోవాలి. కాకపోతే ఈ విధంగా వేరియబుల్ ఈక్వల్ టు ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసి డెమో 2 అని తీసుకుంటాం. సో ఈ ఫంక్షన్ నేను ఈ ఫంక్షన్కి మనకు ఫస్ట్ వస్తుంది, అక్కడ నుంచి డేటా ఎమిటర్ డేటా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈవెంట్, సో ఈవెంట్లోకి మనకు డేటా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి డేటా ఏదైతే ఎమిట్ అవుతుందో మనకి ఆ ఎమిట్ అయిన డేటా మొత్తం ఇక్కడ నుంచి ఏదైతే ఎమిట్ అవుతుందో ఈ ఎమిట్ అయిన డేటా మొత్తం ఇక్కడ మనకి ఇక్కడికి వస్తుందంటే ఈ ఈవెంట్ అనేది వేరియబుల్లోకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ డేని వాడుకోవాలనుకున్నాను కాబట్టి నేను డెమో 2 అనే ఫంక్షన్ని సెట్ చేసి దాంట్లో ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. D1 అని పెట్టుకుంటాం. టైప్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చేసుకుంటాం. సో ఈ D1కి నేను ఆ డేటాని అప్లై చేసుకుంటాను. దిస్ డాట్ D1 ఈక్వల్ టు నాకు ఇందులో ఈ డెమో 2లో మనకు ఇక్కడ నుంచి ఈవెంట్ వస్తుంది కదా, ఈవెంట్ వస్తుంది కాబట్టి ఈ ఈవెంట్ని నేను ఇక్కడ తీసుకుంటాను. ఏమని ఈ అని తీసుకుంటాను. సో ఈ అంటే ఈలోపు నాకు డేటా అనేది వస్తుంది. సో వచ్చిన డేటా నేను ఈ D1లో ప్యాకింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ D1లో మన డేటా ఉంటుంది. ఈ D1 ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. అలా పెట్టేసుకొని స్ట్రింగ్ పక్కన వాడి ఆ D1ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకు చైల్డ్లో ఏ డేటా ఉందో మ్యాంగో అనేది ఇక్కడికి మనకు ఎండ్ అవుతుంది. చైల్డ్ నుంచి మనకు అన్లోడ్ ప్రింట్ అయింది. ఎందుకంటే నాకు డేటా అనేది చైల్డ్కి రిసీవ్ అవ్వలేదు. అనుసరించినట్లయితే
కలిసి ఫస్ట్ చూద్దాం. ఇట్లా సైడ్లో చైల్డ్కి డేటా పంపిస్తున్నాం కాబట్టి ఇద్దరు అవుట్పుట్ మనం డిక్లేర్ చేసుకున్నాము. తర్వాత ఇద్దరు అవుట్పుట్ వాడి వేరియబుల్ తీసుకొని ఈవెంట్ ఎమిటర్ వాడము. ఈవెంట్ తర్వాత మెసేజ్ తీసుకున్నాము. మెసేజ్కి అల్లవడానికి మ్యాంగో ఇచ్చినాము. తర్వాత సెండ్ డేటా ఇచ్చుకొని దాన్ని వేయకుండా మీట్ ఇచ్చేసి అక్కడ కాల్ చేసిన తర్వాత పేరెంట్ కాంపోనెంట్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి తర్వాత D1 స్ట్రింగ్ వచ్చింది. దాంట్లో చైల్డ్ కాంపోనెంట్ బట్టి వేరియబుల్ నేమ్ తోటి మనం తీసుకొని డెమో2 పెట్టేసి ఇక్కడ ఈవెంట్ వచ్చేసి ఇప్పుడు డెమో2లోకి డేటా వస్తుంది. డేటా D1కి అంటే దీన్ని కన్సోల్లో వాడుతున్నాం. జస్ట్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఒకటి బటన్ క్రియేట్ చేస్తుంది. బటన్ సెండ్ డేటా నాట్ పెట్టేస్తున్నాం. సెండ్ డేటాని వస్తుంది. పేరెంట్ వస్తుంది. క్లిక్ చేస్తే మనకు వస్తుంది. సో ఈ విధంగా కూడా పంపిస్తుంది. ఓకే, ఈ సెండ్ డేటాని తీసుకున్నాం. ఇక్కడ మధ్య మీద కాల్ చేయాలి కదా, అందుకని మనకి ఫంక్షన్ అది ఇక్కడ కాల్ అవ్వాలి. ఫస్ట్ ఈ ఫంక్షన్ మనకి కాల్ చేయాలి కదా. కాల్ చేయడానికి నేను డైరెక్ట్గా కాల్ కాల్ అవ్వదు. ఎందుకంటే దీని కారణంగా యూజ్ చేయాలి. అందుకే బటన్ తీసుకొని ఈ బటన్ లోపల మనము ఆ ఫంక్షన్ని కాల్ చేసాం. అందుకే ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసామో అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ వేరియబుల్ అంటే మనకు ఏదైతే లిమిట్ అయిన డేటా ఉంటుందో ఆ డేటా అనేది ఆ వేరియబుల్ తోటి ఇక్కడ కాల్ చేస్తాము. సో లిమిట్ అయిన దాంట్లో మనకు డేటా అనేది ఉంటుంది. ఈ డేటాలో మనకు మనం ఏదైతే డిక్లేర్ చేసుకున్నామో ఈ డేటాలో ఉంటుంది. అప్పుడు ఎంటర్ అవుట్పుట్ పడుతుంది కాబట్టి మనకు ఈ డేటా అనేది పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ పేరైతే అయితే ఎంటర్ చేయాలని చూసినాం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి డెమో2 అనే ఫంక్షన్లో మనము ఈ ఈవెంట్ అని ఇచ్చాము. సో ఈ ఈవెంట్లో మనం మొత్తం డేటా ఉంటుంది. ఆ మొత్తం డేటాని డెమో2 అని ఇచ్చాం కాబట్టి ఆ డెమో2 అనే ఫంక్షన్స్కి మనకు ఈవెంట్ రూపంలో డేటా వస్తుంది. సో దాన్ని మనము HTML వాడాలంటే దాని ఒక వేరియబుల్ అసలు తీసుకోవాలి కాబట్టి ఈ D1కి నేను ఆ ఈవెంట్ని పాస్ చేసాను. ఈ ఈవెంట్ ఈ D1ని ఈ HTMLలో ప్రింట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం అవుట్పుట్ రకాన్ని యూజ్ చేస్తాం. సో లైవ్ ఎగ్జాంపుల్ అంటే మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ విధంగా ఉంటుంది. విధంగా మనకు ఇక్కడ ఉన్నాయి కదండి. ఈ విధంగా మనము ఎక్కువగా యూజ్ చేస్తాము. ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇన్పుట్ అయితే ఎగ్జాక్ట్ ఇన్పుట్ అంటే ఇక్కడ తీసుకొని దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాం. దీనికి ఇవి వచ్చేసి మనకు పోజో క్లాస్ ఉంటారు. వీటిని ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్ కూడా వాడడం ఎగ్జాక్ట్ అవుట్పుట్ అంటే ఎగ్జాక్టర్ వాడడం. దానికి ఈ ఎమిటర్ అయిన వేరియబుల్ ఇచ్చాం. ఇది వేరియబుల్ నేము. తర్వాత న్యూ ఎమిటెడ్ వచ్చాము. సో ఎమిటర్ కన్స్ట్రక్టర్లో మనకు ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఇందులో అసైన్ అవుతుంది. ఈ వేరియబుల్ అసైన్ అవుతుంది. సో ఈ వేరియబుల్ నేమ్తో మనము యూజ్ చేసుకుంటాం. అయితే ఈ డైనమిక్ పేజెంట్ ఏదైతుందో ఇది మనకు ఏంటి అంటే మన పోజో క్లాస్ ఇది.
మనకు ఈ డైనమిక్ పేషెంట్ ఇన్ఫో అనేది మన పేరెంట్ క్లాస్. సో ఈ విధంగా మనం వాటిని ఎప్పుడైనా కానీ ఇన్పుట్ ఎక్కడ క్లాస్ నేమ్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ డేట్ అయితే ఈ విధంగా ఇస్తాము. అవుట్పుట్ ఈ వేరియబుల్ నేమ్ ఇది ఎమిటర్. సో టైప్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ బూలియన్ అనే టైప్ ఇస్తాము. ఒకవేళ బూలియన్ అంటే వాళ్ళకి ఫాల్స్ ఇట్లా అసైన్ చేసుకుంటారు. సో ఈ విధంగా టైప్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టుగా మనకు ఇక్కడ ఒకటి అవుట్పుట్ అంటే క్యారెక్టర్ చేసిన తర్వాత దాని ఒక వేరియబుల్ కట్ చేసి సేవ్ ఆర్గాన్ ఎమిటర్ అనే దానికి. ఓకే, తర్వాత ఎమిటర్ క్లాస్ తీసుకొని దానికి బూలియన్ అనే టైప్ని రిటర్న్ చేస్తాము. సో ఈ సేవ్ ఎమిటర్ అనే నేమ్ తోటి మనకి ఇక్కడ రిస్టార్ట్ సేవ్ ఎమిటర్ అనగానే మనకు ఈ నేమ్ తోటి డేటా అనేది ఎమిట్ అనే రూపంలో వెళ్తుంది. సో ఎమిట్ చేసిన తర్వాత ఇక్కడికి మనకు వాల్యూ అనేది వెళ్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్న టైప్ బిల్డింగ్ తీసుకున్నాం కాబట్టి అందుకే ఇక్కడ మనము ట్రూ అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇది కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ మనకి కలిగినట్టయితే కాంపోనెంట్ ఏ కాంపోనెంట్లో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ కాంపోనెంట్లో ఉంది క్రియేట్ ఆర్గనైజేషన్ కాంపోనెంట్.ts అనే ఫైల్లో ఉంది. కాబట్టి ఇది ఇక్కడ వాటర్ తెచ్చుకోవాలనుకుంటే మనం అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గ్లోబల్గా సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకోవడానికి /app మన కాంపోనెంట్ నేమ్ క్రియేట్ కాంపోనెంట్ ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా ఉంది ఆర్గనైజేషన్ కాంపోనెంట్ అని. యాప్ ఆర్గనైజేషన్ కాంపోనెంట్ దీన్ని గ్లోబల్గా సెర్చ్ చేస్తే మనకు కాంపోనెంట్ వస్తుంది. ఈ కాంపోనెంట్ని క్లిక్ చేస్తే మనకు అప్పుడు అది ఎక్కడ వాడాలనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు సో ఇక్కడ నుంచి ఇమిటేషన్ దాన్ని క్రియేట్ అండ్ ఆర్గనైజేషన్ కాంపోనెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కాకుండా డైనమిక్ అని ఉంది కదా, ఆ విధంగా వాడచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ ఇంకొకటి ఇంకోటి యూజ్ చేశారు. సో మన డైనమిక్ పేషెంట్ ఏదైతుందో ఇది డైనమిక్ పేషెంట్ ఆర్గనైజేషన్. యాక్చువల్లీ ఇది పోలియో క్లాస్ వీటిని. సో ఈ పోలియో క్లాస్లో మనకు అన్ని డిక్లేరేషన్ ఉంటాం. అంటే ఇది ఏదైతే ఉందో ఈ నేమ్స్ అనేది మనకు బ్యాక్ ఎండ్లో నేమ్ అవుతుందో ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న నేమ్ ఇది, దానికి టైప్ చేసుకుంటాం. ఇది పోలియో క్లాస్ అంటే దీనికి మనం అక్కడ టైప్ ఇచ్చుకున్నాం కాబట్టి ఆ టైప్లోకి ఇది అసైన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు టైప్ చేస్తే ఇక్కడ ఉంది యాప్ డైనమిక్ ఇన్ఫర్మేషన్. చూడండి యాప్ డైనమిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా మనము ఏదైతే మనం ఏమి చేసినామో అది వాడుకోవచ్చు. చూసినట్లయితే పేషెంట్ ఇన్ఫర్మేషన్ అది ఉంది కదా, అది ఇక్కడికి వస్తుంది. ఆ వేరియబుల్ తోటి ఇక్కడ తీసుకొని దానికి మనం ఒకటి ఈ ఫంక్షన్ దాన్ని తీసుకుంటాము. దానికి ఈవెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈవెంట్ లోపల మనం మొత్తం ఏమిటైనా డేటా అవుతుందో అది మొత్తం ఈ ఈవెంట్ లోపలికి వస్తుంది. అప్పుడు ఈ వేరియబుల్ తోటి మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకొని దాంట్లో కాల్ చేసుకుంటాం. సో ఇదంతా కూడా అది. సో ఇది ఎగ్జాక్ట్ క్లాస్ అని వాడితే అది ఎగ్జాక్ట్ ఇన్పుట్ ఎగ్జాక్ట్ వాడదని. సో ఇక్కడ మీకు యాడ్ వాడిన తర్వాత మనకు ఈవెంట్ అని ఉన్నట్టయితే అది ఎగ్జాక్ట్ అవుట్పుట్ వాడి చేసినట్టు. సో ఇది ఇక్కడ చూసినట్టయితే ఇలా. సో ఇదైతే ఉందో ఇది మనకు ఇన్పుట్ ఎగ్జాక్ట్ వాడి చేశారు. ఇది ఇన్పుట్ డైరెక్టర్
ఇది వచ్చేసి ఇది కూడా ఎట్ ఇన్పుట్ వాడారు, ఇది కూడా ఎట్ ఇన్పుట్, ఇది ఈవెంట్ వాడారు కాబట్టి ఇది ఎట్ అవుట్పుట్ వాడి చేశారు, ఇది ఎట్ అవుట్పుట్, ఇది కూడా ఎట్ అవుట్పుట్. సో మనకు ఇట్లా ప్రాపర్టీ బైండింగ్ లా ఉంది, దాని లోపల ఉన్నది అని అంటే అది మనకు ఎట్ ఇన్పుట్ వాడి చేశారని. ఒకవేళ ఇట్లా కాకుండా ఫంక్షన్ లోపల ఉండి దాన్ని ఒక వేరియబుల్ క్యాప్ని తీసుకొని దాంట్లో ఈవెంట్ ఉన్నది అంటే అది ఎట్ అవుట్పుట్ యూజ్ చేశారు అని అర్థం. ఈ విధంగా మనకు డేటా అనేది వెళ్తుంది. సో కొన్నిసార్లు ఇట్లా మనకు ఆబ్జెక్ట్ని కూడా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే మనకు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసారు, డైనమిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి పోలో క్లాస్కి డైనమిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఈ డైనమిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్, సో పోలో క్లాస్కి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేశారు కాబట్టి అప్పుడు ఏమైతే మనకు ఈ పోలో క్లాస్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు POBJ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, POBJ డాట్ పేషెంట్ ఐడి, సో ఇట్లా వస్తుంది పేషెంట్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇవన్నీ పోలో క్లాస్ కాబట్టి ఈ ఇక్కడ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పోలో క్లాస్ యొక్క నేమ్స్ ఏవి, ఆ పోలో క్లాస్ తోటి నేమ్స్. అందుకే మనకు ఈ వేరియబుల్ తీసుకున్నాం కదా, ఇది ఆబ్జెక్ట్ క్రియేటేషన్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి POBJ డాట్ అనగానే మనకు పోలో క్లాస్లో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. సో ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ తీసుకుంటాము. దాని తర్వాత ఇవి మనకు ఫామ్ కంట్రోల్ నుంచి వచ్చిన నేమ్స్ ఇవి. సో ఇవి రెండింటిని మనం వాసన చేసుకొని బైండ్ చేసుకుంటాము ఈ విధంగా. సో అంటే ఇక్కడ ఎట్ అవుట్పుట్ యూజ్ చేశారు. ఎట్ అవుట్పుట్కి వాళ్ళు రిజిస్టర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ డాట్ ఇమిట్ అన్నారు. ఇమిట్ అంటే మన డేటా అనేది ఇమిట్ అవుతుంది, దాని లోపల ఈ ఆబ్జెక్ట్ని పంపిస్తారు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ డాక్యుమెంట్ మొత్తాన్ని ఇమిట్ చేస్తారు. ఇక్కడ మొత్తం దాన్ని ఇమిట్ చేస్తారు. సో ఈ విధంగా వాడటం ఇక్కడ ఉంది ఎట్. సో ఈ విధంగా ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నారు ఎట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అని తీసుకొని ఈవెంట్ ఎమిటర్లో ఆ పోలో క్లాస్ని ఇక్కడ అర్థం చేస్తారు. చేసిన తర్వాత ఈ నేమ్తో పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనే నేమ్తో స్టార్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అన్న తర్వాత మనకు అప్పుడు ఎమిట్ అనే ఎమిట్ అనే క్లాస్ మనకి ఎమిట్ అనే మెథడ్ ఉంది కాబట్టి డాట్ అని టైప్ చేయగానే మనకి ఎమిట్ అనే మెథడ్ వస్తుంది. ఎమిట్ అనే మెథడ్ వచ్చిన తర్వాత అప్పుడు దానికి మనము ఇక్కడ పారామీటర్లో మనం డేటా ఏదో పంపాలనుకుంటామో అది పంపిస్తాము. సో కాబట్టి దీన్ని పంపించింది, పేషెంట్ ఆబ్జెక్ట్ని మొత్తాన్ని పంపించేసింది. పంపించిన తర్వాత పేషెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ మొత్తం కూడా అప్పుడు వెళ్ళిపోతుంది అది ఇన్పుట్లో. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే వాడింది, సేవ్ ఎమిటర్ వాడారు కాబట్టి ఈ సేవ్ ఎమిటర్ అనే నేమ్ తోటి మనము ఈ వేరియబుల్ నేమ్ కదా, అప్పుడు ది స్టార్ట్ సేవ్ ఎమిటర్ అని టైప్ చేయగానే మనకు ఎమిటర్ అనే మెథడ్ వస్తుంది. ఆ మెథడ్ లోపల మనం ఏదైతే డేటా పాస్ చేయాలనుకుంటున్నామో అది ఇస్తాము. అదేంటి కాదు ట్రూ అని పంపించాము కాబట్టి ట్రూ అనే వేరియబుల్ వెళ్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవాలి, ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇది కాంపోనెంట్ నేమ్, హ్యాపీ ఎమర్జెన్సీ ఇట్లా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇట్లా స్లాష్ యాప్ అని యూజ్ చేసినట్టు అది ఇన్పుట్ డెకరేటర్ అవుట్పుట్ డెకరేటర్ వాడి చేసినట్టు. సో ఇక్కడ కూడా ఇది చైల్డ్ ఇన్పుట్ డెకరేటర్, ఇది ఇన్పుట్ డెకరేటర్, ఇది ఇన్పుట్ డెకరేటర్, ఇది ఇన్పుట్ డెకరేటర్, ఇది వచ్చేసి ఈవెంట్ ఎమిటర్. ఈవెంట్ ఎమిటర్ కాదు ఇది, ఈవెంట్ ఎమిటర్ అయితే మనకి ఇట్లా ఈవెంట్ అని ఉంటుంది. చూసినట్టయితే ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ తీసుకొని తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా మనకు ఎట్ అవుట్పుట్ వాడి చేసారు. ఇది ఎట్ ఇన్పుట్ వాడి, సో ఇది కూడా ఎట్ అవుట్పుట్ వాడి ఈ విధంగా మనకు ఎట్ ఇన్పుట్ అండ్ ఎట్ అవుట్పుట్
అనేది ఉంటాయి. సో పేరెంట్ నుంచి డేటాని చైల్డ్కి, చైల్డ్ నుంచి డేటాని పేరెంట్కి ఈ 2 విధాలుగా వాడి చేసుకోవచ్చు. తర్వాత ఈ చైల్డ్ ఉంటుంది. ఈ చైల్డ్ మనం తర్వాత తెలుసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా టాపిక్స్ పెండింగ్ ఉన్నాయని చూసుకోవాలి. ఎగ్జాక్ట్ అవుట్పుట్ డిఫరెక్టర్ వాడినాం కదా. ఎగ్జాక్ట్ అవుట్పుట్ డిఫరెక్టర్ మనకు మెయిన్గా వచ్చేసి ఈ ఈవెంట్ ఎమిటర్ అని ఉంటుంది. ఈ ఎమిటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో ఈవెంట్ ఎమిటర్ మనకి డేటాని ఎమిట్ అని ఒక ఈవెంట్ ఎమిటర్ ఉంటుంది కదా. ఆ ఈవెంట్ ఎమిటర్లో మనకు ఈవెంట్ ఎమిట్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ నుంచి మనము డేటాని ఏదో అనుకుంటున్నామో ఆ మెథడ్లో ఏదైతే డేటా పంపాలనుకుంటున్నామో ఆ డేటాని మనము ఇస్తాము. సో ఈ ఎమిట్ చేసింది మనము పేరెంట్ క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా. ఈవెంట్ చేసిన డేటాని మనము పేరెంట్లో వాడాలనుకుంటే ఈ విధంగా మనము ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ లోపల మెసేజ్ రాసుకుంటాం. ఇక్కడ ఇది ఈవెంట్ ఎమిటర్. సో ఇక్కడ నుంచి మనము డేటాని ఇక్కడ ఎమిటర్ అనే క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత ఈ వేరియబుల్కి చేసిన తర్వాత ఇంట్లో మనకు ఈ ఎమిట్ అనే మెథడ్ ఉంటుంది. సో ఈ ఎమిట్ అనే మెథడ్ ద్వారా మనము డేటాని ఏదైతే పంపాలనుకుంటామో ఆ డేటాని ఇక్కడ పంపిస్తాము. ఇక్కడ పంపించేసి దీని నుంచి మనము ఇక్కడ మన చైల్డ్ పేరెంట్ కంప్యూటర్లో యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఫంక్షన్ లోపల డేటాని పంపిస్తాం. పంపించిన తర్వాత ఇది అక్కడ వాడాలంటే అప్పుడు మనం ఇస్తాము ఇది చైల్డ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఈ విధంగా డేటా అనేది పంపిస్తాము. సో మన చైల్డ్ కంపోనెంట్ అయిన PS5లో వేరియబుల్గా తీసుకొని అది ఈవెంట్ని ఎమిట్ చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది.